రాజకీయాలతో పాటు ప్రాంతానికి ఏం జరుగుతుందని కూడా చర్చ పెట్టుకోవాలి. ఒట్టినే రాజకీయాలు టైంపాస్ కోసం ఎవరు లేం. తొలసొక్కాలు వేసుకోనో పెద్ద పెద్ద బండ్లు తిరగనికనో రాజకీయాలు ఉండొద్దు కూడా. సర్పంచ్లు కానికనో ఎంపీటీసీలు కానికనో చెప్పుకోనికనో చూపికోనికనో అట్లా కావద్దు. మన గ్రామానికి ఏమవుతున్నది, ప్రాంతానికి ఏమవుతున్నది, ఏ పార్టీకి ఓటేయాలి, ఏ వ్యక్తికి ఓటేయాలి, ఏ వ్యక్తికి ఓటేసినందుకు ఏం జరిగింది ఏం జరగలేదని చర్చ ఇట్లాంటి సమయంలో మనం అందరం పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మన నియోజకవర్గం శంషాబాద్ నియోజకవర్గం ఏ విధంగా ఉండే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏ విధంగా ఉండేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ముఖ్యంగా మనం రాయందర్ నియోజకవర్గం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ రోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రకాష్ గౌడ్ గారు మనకు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మనకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చిండు, ఒక పెద్ద వరం ఇచ్చిండు. ఏందది? మన ప్రాంతం నడిబొడ్డున నుంచి పోతుండే మెట్రో ఆడ మణికొండ రాయదుర్గంకి వెళ్ళి మొదలు పెట్టుకొని శంషాబాద్ మన ఊర్ల మీదకి వెళ్ళి శంషాబాద్ వరకు మెట్రో వస్తుండే. చాలామందికి మెట్రో వస్తే ఏమవుతుందన్న రైలే కదా అనుకుంటారేమో. మెట్రో వస్తే మన ప్రాంతంలో ఆస్తుల విలువలు పెరుగుతాయి, మనకు రెంటల్స్ పెరుగుతాయి, వ్యాపారాలు పెరుగుతాయి. తద్వారా మన ప్రాంతం సిటీలో ఒక భాగం అయిపోతుంది. సీదా మనం శంషాబాద్ ఎక్కితే ఇగో సీదా తీసుకొచ్చి గచ్చిబౌలిలు దింపుతుండే 15 నిమిషాల్లో, ఏ ట్రాఫిక్ లేకుండా ఏం లేకుండా. ఎవరైనా శంషాబాద్ రావాలంటే కూడా సిటీలోకి వెళ్ళి అర్ధగంట ఇక్కడ నాంపల్లికి వెళ్ళి ఒక లైన్ మార్చుకుంటే సీదా మనం శంషాబాద్లో ఉంటాం. అదే మనం కార్లో పోవాల్సి వస్తే ఎంత కష్టమవుతున్నది. ఏం దానికి అన్న రామన్న గారు చెప్పినట్టు ల్యాండ్ యాక్విజిషన్ అయిపోయింది, పైసలు దానికి శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది, ఆఖరికి కాంట్రాక్టర్ పని కూడా మొదలుపెట్టిండు. మొన్న రామన్న చెప్పారు, నాకు అది కూడా నేను ఎలివేటెడ్ కారిడార్ అనుకున్నాను. అది భూమి మీదనే పోయే మెట్రో. అంటే దాదాపు 6 నెలల్లో మన దగ్గర మెట్రో కూడా అయిపోతుండే, మనం అందరం కూడా ఆ మెట్రోలో తిరుగుతుంటే మన ప్రాంతం కనీసం ఇప్పుడున్న రియల్ ఎస్టేటే కానీ ఇప్పుడున్న వ్యాపార పరిస్థితులే కానీ ఎంత మెరుగుపోతుండని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా పార్టీ మారినప్పుడు, ఎందుకు బాబు లొల్లి 2 నిమిషాలు, ఎమ్మెల్యే గారు ఎవడన్నా పార్టీ మారినప్పుడు మనం ఏమంటాం? ప్రాంత అభివృద్ధికి పార్టీ మారిందని చెప్తాం, లేదా ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారిందని చెప్తారు. ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారు పార్టీ మారిన తర్వాత మన ప్రాంతానికి జరిగిన లాభం ఏందని ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి అంట. ఒక్క లాభం అంటే ఒక లాభం జరిగిందా? మొదటి నష్టం ఆయన రాగానే ఏమైంది? మన ప్రాంతానికి వచ్చిన మెట్రోని క్యాన్సిల్ చేశారు. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, ఆల్రెడీ పైసలు శాంక్షన్ అయిన ప్రాజెక్టు, టెండర్ అయిపోయిన ప్రాజెక్టు, కాంట్రాక్టర్ మొదలైపోయిన ప్రాజెక్టు పనిని క్యాన్సిల్ ఎవరైనా చేస్తారా అని అడుగుతున్నా. మీరు మెట్రో క్యాన్సిల్ చేయడం వల్ల రాయందర్ నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క లాభం ఏంది ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా. ప్రకాష్ గౌడ్ గారు పార్టీ మారినప్పుడు మీరు బాధ్యతలు కూడా మీరు చెప్పాలి. తప్పించుకొని తిరిగితే అది కాదు కదా. మీరు మా మీద మెట్రో ఆ రోజు మీరే ఉన్నారు. కేసీఆర్ గారు సభ ఎప్పుడైతే మన దగ్గర పోలీస్ అకాడమీ ఇక్కడ పెట్టినరో, రామన్న గారు ఎప్పుడైతే వచ్చిండ్రో, ఇదే ప్రకాష్ గౌడ్ గారు కేసీఆర్ గారు పక్కలో కూర్చొని మెట్రోకి ఆ రోజు మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏం చెప్తాను మా ప్రజలకు అంటున్నారు. ముమ్మాటికి దీని మీద మనం పోరాటం చేయాలి, మెట్రో మనం సాధించుకోవాలి. రాయందర్ నియోజకవర్గ ప్రజల యొక్క హక్కు మనం మెట్రో ముమ్మాటికి మనం సాధించుకుంటాం. వీళ్ళు ముక్కు పిండి వీళ్ళు ఎట్లా శాంక్షన్ చేయరో, ఎట్లా మన మెట్రో మనకి ఎవరో చూసుకుందాం. లేకపోతే ముమ్మాటికి గవర్నమెంట్ ఎవరిది వస్తుంది? నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది. మన గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే రామన్నను పట్టుకొచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టించి మన మెట్రో మనం మొదలు పెట్టుకుందామని చెప్తా. ఇది ఆలోచన చేసుకోవాలి, మనం మాట్లాడాలి ప్రతి దగ్గర కూర్చున్నప్పుడు. ఇంకో విషయం, 30 సంవత్సరాల నుంచి పంచాయతీ పడుతున్నాం. ఏందా దరిద్రం? 111 జియో. ప్రకాష్ అన్న ఎప్పుడు ఏడికి పోయినా ఎందుకు పోతున్నావు అన్న అంటే 111 జియో కోసం పోతున్నా అని చెప్తాడు. ఏడికి పోతున్నావు అన్న అంటే 111 జియో. ఏం పోతున్నావు 111 జియో కోసం? ఎక్కడ పోతున్నావు? దాని మీద అంతో ఎంతో పనిచేసిందంటే ముమ్మాటికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారే దాని మీద పనిచేసిండ్రు. జియో 111ని జియో 69గా రూపాంతరం చేసి, నిజానికి కూడా మన బ్యాడ్ టైము గవర్నమెంట్ వచ్చింటే మాత్రం మన దగ్గర జోనింగ్ అయిపోతుండే, పర్మిషన్లు ఇస్తుండే, బాజాప్తగా ఇల్లీగల్ కన్స్ట్రక్షనే లేకుండా అనుకోకుండా మన దగ్గర అంత లీగల్ వెంచర్లతో మనం అందరం కూడా వెంచర్లు వేసుకుంటుండే. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, మన గవర్నమెంట్ వస్తుంది, మనం స్థానికంగా మన ఎమ్మెల్యేగా గెలుస్తాం. గెలిచిన తర్వాత 111 జియోకి శాశ్వతంగా దరిద్రాన్ని తరందుదామని చెప్తున్నాను. పర్మనెంట్ ఇంకా దీని మీద కొత్త ఆలోచనలు ఏం లేవు. దాన్ని పర్మనెంట్గా దాన్ని పారదోలుదాం. మూడో విషయం, రియల్ ఎస్టేట్ మస్తున్నదా? మస్తున్నది అనుకుంటున్నా. అసలే మన కాడ 111 జియో, అసలే మన కాడ 111 జియో. ఎవరైనా వెంచర్లు ఆడి చేసినప్పుడు చూడకుండా పోతే ఎవడన్నా వచ్చి కొనుక్కుంటాడు, అవునా లేదా? హైడ్రా అని చెప్పి వెనకాల ముడి కింద ఎవరైనా పెడితే ఏమైనా చేస్తారా? పెడతారా? ఎవరైనా వస్తుర్రా కొననీకే? మన కాడ
హైడ్రా అయిపోయాయి, 111 జియో అయిపోయాయి, మార్కెట్లో మొత్తం ఖతం అయిపోయాయి. ఎవరన్నా ఏమో 2 రూపాయలు చేసుకుందాం, బిడ్డ పెళ్ళికో కొడుకు చదువుకో ఏదైనా అవసరానికి ఏదో అమ్ముదామంటే కొననికి కూడా ఎవడు వస్తలేడు, ఎవడు కొననికి కూడా వస్తలేడు మన కాడ. ఇది మనం ఉన్నప్పుడు ఎట్లుండే, రామన్న మంత్రి ఉన్నప్పుడు ఎట్లుండే మన కాడ. ఆడ షావాద్లో మా అవినాష్ గాంధీ ప్రాజెక్ట్ తేవాలి, శంషాబాద్ లేవాలి మార్కెట్. ఎన్ని ప్రాజెక్టులు తెచ్చినాం అప్పుడు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అని వస్తుందా? కనీసం ఒక కొత్త ఉద్యోగాలను ఎవరైనా ఇస్తున్నారా? అటు మహేశ్వరంలో ఇటు షాబాద్లో మనకు నెలకు ఒక ఫ్యాక్టరీ వస్తుండే, విపరీతంగా మనం డెవలప్ అయినాం. ఖచ్చితంగా మనం దాని మీద కూడా శ్రద్ధ పెడదాం. ఈ 3 విషయాలు మీరు అందరు చర్చ పెట్టుకోవాలి. రానున్న స్థానిక ఎన్నికలే కానీ జూబ్లీహిల్స్లో కూడా విచిత్రం అనిపిస్తుంది. మా దగ్గర నేను ఎప్పుడు చెప్తున్నా మొన్న ఒకరికి, మెట్రో ఇదంతా వదిలేసి ఫ్యూచర్ సిటీ కోసం అక్కడ ఉరుకులాడుతారు ముఖ్యమంత్రి గారు. ఏమనంటే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ వేస్తున్న పనిలా ప్రజెంట్ సిటీకి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు. అసలు ఏంది సిటీ? 2 ఏళ్ళ నుంచి అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారా? అప్పుడు రామన్న గారు మంత్రి ఉన్నప్పుడు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉండే. ఎవరైనా రోడ్లు గుంతలు పడితే మెయింటెనెన్స్కో, డ్రైనేజ్ మిగిలితే మెయింటెనెన్స్కో కాంట్రాక్టర్లకు మనం ముందే డబ్బులు అడ్వాన్స్లు ఇచ్చో, లేకపోతే అట్లా పద్ధతి ఒకటి నడుస్తుండే. ఇప్పుడు హైదరాబాద్ అంతా ఎక్కడ చూసినా గుంతలు, డ్రైనేజ్లు ఎక్కడ చూసినా పొంగుతున్నది. ఇదే 2 సంవత్సరాల కింద ఇవే రోడ్లు మంచిగా ఉండేనా? ఇవే డ్రైనేజ్లు మంచిగా ఉండేనా? జూబ్లీలకు సంబంధించిన సోదరులు కూడా ఆలోచన చేయాలి. కొంత దగ్గర అంటుర్రంట, అరే అన్న ఇంకా 3 ఏళ్ళు అధికారం ఉంది కదా చూద్దాం, ఈ 2 ఏళ్ళు అయితే నాశనం చేసిరు, ఏం చేయలేరు పని, 3 ఏళ్ళైనా చేద్దాం ఏమో చూద్దాం అని అంటుర్రంట జూబ్లీహిల్స్లో. నేను అంటున్నా, నిన్నటి వరకు వంట రానోడికి ఈరోజు ఉండడానికి వస్తుందా? నిన్నటి వరకు పనికిరానోడు పనికొస్తాడా ఈరోజు? 2 ఏళ్ళు ఏం పని చేయనోడు 3 ఏళ్ళు ఏం చేస్తాడు అంటున్నా. కనీసం గుంతలు కూడా పూడ్చనీకి వస్తలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేదు. నేను లోకల్గా జూబ్లీహిల్స్, నాకు తెలుసు కదా, మన నియోజకవర్గాలు చాలా మేలు. హైదరాబాద్ సిటీలో 2 సంవత్సరాల నుంచి ప్రజెంట్ సిటీలో ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ఇదేగా మనం ఇంకా జూబ్లీహిల్స్ సోదరులు ఎవరైతే ఇక్కడికి వచ్చిండ్రో మీరు అర్థం చేసుకోవాలా. మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో మాత్రం మనం ఓటు వేయకపోతే మాత్రం 3 సంవత్సరాలు మన దిక్కు చూసిటోడు ఉండడు. జూబ్లీహిల్స్లో ముమ్మాటికి మనం గెలుస్తున్నాం, గెలవాల తెలంగాణ మంచిగా అని చెప్తున్నా. ఇవన్నీ కూడా నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు 2 నిమిషాలు చెప్తాము. అందరు కూడా నమస్కారం. వేదిక మీద పెద్దలు కేటీఆర్ అన్న గారికి, సబితా మేడం గారికి, కార్తీక్ అన్న గారికి, అలాగనే ఇవాళ అందరు కూడా పార్టీలో జాయిన్ అయిన అందరు కూడా నమస్కారం చేస్తూ, చాలా సంతోషం మీరు అందరు కూడా పార్టీలో జాయిన్ కావడం, మా అందరు కూడా స్ట్రెంత్ ఇవ్వడం. లాస్ట్ 10 ఇయర్స్లో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 14లో ఎట్లుండో ఇప్పుడు ఏ రకంగా ఉందో మీరు అందరు కూడా ఐడియా ఉంది. ఆ రకంగానే ఈరోజు చాలామంది పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు, ఇంకా కూడా జాయిన్ కావాలి. మా అందరు కూడా అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ముస్లిమ్స్ కూడా మా వైపు ఉన్నారు. చాలామంది ఈరోజు కూడా ముస్లిమ్స్ కూడా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి అందరు కూడా అంటే నేను జూబ్లీహిల్స్ సైడ్ నుంచి ఈరోజు మన యాదవ్ గారు కూడా ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. మేమందరం కూడా పార్టీకి అంటే ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఇంకా ఎవరన్నా అంటే మా సపోర్ట్గా ఉండి ఎవరైనా జూబ్లీహిల్స్ వాళ్ళకి ఎవరైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా అటెండ్ చేసి వాళ్ళందరూ కూడా పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ నాకు పిలిచిన థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మాజీ కార్పొరేటర్ షఫీ గారు కూడా ఇప్పుడు మన పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఓకే, వాళ్ళందరూ 100 మంది వచ్చారంటే వాళ్ళని కూడా ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో పెట్టుకుందాం. 2 నిమిషాలు సత్యవతి గారు, అమ్మగారు ఇప్పుడు మనందరిని ఉద్దేశించి మాట్లాడాలి.